లోక్సభ ఎన్నికలకు కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రచారం సాగించిన ప్రధాన రాజకీయ పార్టీలు ఇక వేగం పెంచనున్నాయి. ప్రచార రథాలను పరుగులు పెట్టించనున్నాయి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారగా కాంగ్రెస్కు ఇంకా ఎక్కువగా మారింది. కారణం 5 నెలల క్రితమే అధికారంలోకి రావడం. ఆ జోరును ఇలాగే కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. సీట్ల సంఖ్యలో ఏమాత్రం తేడా వచ్చినా స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదం ఉండడంతో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారాన్ని నిర్వహిస్తూ 6 గ్యారంటీల్లో 5 అమలుతో పాటు గత భారాస పాలన వైఫల్యాలను ప్రజలకు బలంగా వివరిస్తున్నారు. రాహుల్, ప్రియాంక ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ 5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ కలను నెరవేర్చుకుంది. మెజార్టీ సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలను సాధించాలని సంకల్పం తీసుకుంది. కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భుజాలకు ఎత్తుకోగా మొత్తం 17 స్థానాల్లో 14 సీట్లను కైవసం చేసుకునేలా ముందుకు వెళ్లాలని శ్రేణులు, నాయకులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్నీ తానై వ్యవహరించారు రేవంత్. అభ్యర్థుల తరపున రాష్ట్రమంతటా చుట్టేస్తూ గత భారాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేశామో ప్రజలకు వివరిస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 4 గంటలు, కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్లిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్ లో ఎర్ర టెండలో గద్దరన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్ లో లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకు గుర్తు రాలే. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించలేదని వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. మొత్తం 17 స్థానాల్లో 9 సీట్లను ఓబీసీలకు కేటాయించింది, 2 సీట్లు బీసీలకు ఇచ్చింది. ఎస్సీల్లో మాలమాదిగల పట్ల సమతూకం పాటించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రమంగా నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. బీసీల అసంతృప్తిని చల్లార్చేందుకు తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురికి టికెట్లు కేటాయించడం పట్ల కూడా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకు పార్టీ శ్రేణులు సహకరించడం లేదని పార్టీ పెద్దలు గుర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అధిష్టానం పెద్దలు అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగింపులు చేస్తున్నారు. నామినేషన్ల పర్వం పూర్తవడంతో పార్టీలో తలెత్తిన సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకుని ఇక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో మిగతా అన్ని పార్టీల కంటే ఎక్కువగా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కారణం 5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే. అధికార పార్టీగా ఎక్కువ సీట్లు గెలుచుకోకుంటే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 5 నెలల్లోనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగుతోంది కాంగ్రెస్. తప్పులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను ప్రజలకు వివరిస్తోంది. 6 గ్యారంటీల్లో 5ంటిని అమలు చేయడం, 30,000 ఉద్యోగాల కల్పన సహా 6వ హామీ అయిన రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోపు అమలు చేస్తామని ప్రచారం చేస్తోంది. ఇక భారాసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. భారాసా హయాంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, విద్యుత్ ప్రాజెక్టులు కొనుగోళ్లలో అక్రమాలు సహా ఇటీవల వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ అంశాలను కూడా ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. భారాసా ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఆయా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లలో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సత్తువైన వాళ్ళను తాలువైన వాళ్ళను ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టిండ్రు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయ బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిందన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలేక అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఈ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీని నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టిండు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు తోడు దొంగలు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను బొందబెట్టిండ్రు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో దక్షిణాదిలోని కర్ణాటకతో పాటు మరొకటి తెలంగాణ. అందుకే కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని కేంద్రంలో భాజపా మోదీ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. అందుకే రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొని ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు శ్రేణుల్లో జోష్ నింపనున్నారు. అగ్రనేతల రాకతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరుగా సాగనుంది.